మనం మోదీ మాట్లాడింది చూసాం. ఇప్పటికే టెర్రరిజం ఎక్కడున్నా కానీ దాన్ని అంతం చేస్తామంటున్నారు. దేశ ప్రజలకి సంబంధించి ఎటువంటి హాని కలిగినా కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ అశోక్, మనం చూసాం మోదీ మాట్లాడడం అటు పాక్కే కాదు టెర్రరిజానికి సంబంధించి ఏ దేశం నుంచి కానీ ఈ విధమైన కాల్పులనే జరిగిన ఈ విధమైన దాడి జరిగిన అందరికీ ఒక వార్నింగ్ లాగా మోదీ మాట్లాడారనుకోవచ్చా? కేవలం భారత జాతి మొత్తానికి ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నంతో పాటు ప్రపంచం మొత్తానికి కూడా మనమేంటో తెలియజెప్పే ప్రయత్నం నరేంద్ర మోడీ తన స్పీచ్లో చేశారు. సుదీర్ఘమైన ఆయన స్పీచ్లో అత్యంత కీలకం ఉగ్రవాదానికి ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చారు, పాకిస్తాన్కి ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఒకటి అన్నమాటల్లో చాలా క్లియర్ కట్గా మాట్లాడేశారు. ఎక్కడా కూడా బేరాలు లేవు, ఇంకోటి లేవు అన్నట్టుగానే చాలా సీరియస్ వార్నింగ్ పాకిస్తాన్కి అయితే ఇచ్చారు. ఒకటి అణుబాంబు అని బ్లాక్మెయిల్ చేస్తే మీ స్థావరాల మీద మేము దాడులు చేయాల్సి వస్తుంది అంటూ చాలా సీరియస్ వార్నింగ్. అణుబాంబు ప్రస్తావన ఒక దేశ ప్రధాని నోటి వెంట నుంచి రావటం అనేది తీవ్ర చర్చనీయాంశం. ఎందుకు అంటే గత కొద్ది రోజులుగా పాకిస్తాన్ బెదిరిస్తోంది, బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తోంది. భారత్ కనుక మా మీద విరుచుకుపడితే మేము అణుబాంబుని ప్రయోగిస్తాం అన్నట్టుగా వాళ్ళ వైపు నుంచి కొంతమంది నేతలు చేసిన కామెంట్స్ పైనే ఈ సీరియస్ కామెంట్ అనేది వాళ్ళ నరేంద్ర మోడీ నోటి నుంచి వచ్చింది. మీరు పదే పదే అణుబాంబని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తే మీ స్థావరాల మీదే మేము దాడులు చేయాల్సి ఉంటుంది అంటూ చాలా సీరియస్ వార్నింగ్. ఇది కేవలం పాకిస్తాన్కి మాత్రమే కాదు, ప్రపంచం మొత్తానికి చెప్పే ప్రయత్నం చేశారు. మధ్యవర్తిగా వస్తూ ఉన్న స్టేట్మెంట్లు ఇస్తున్న ట్రంప్కి కూడా ఒక మెసేజ్ని పంపించే ప్రయత్నం చేశారు. ఎక్కడా కాంప్రమైజ్ అయ్యే పని లేదు ఉగ్రవాదం విషయంలో, పర్టికులర్గా పాకిస్తాన్ విషయంలో. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదన్నారు. ఒకటి పీఓకే విషయంలో కూడా పీఓకేని భారత్కి తిరిగి అప్పగించడం తప్ప పాకిస్తాన్కి దిక్కు అనేది లేదంటూ పీఓకే గురించి కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పీఓకేను స్వాధీనం చేసుకుంటాం అన్నట్టుగానే ఆయన మాటలను బట్టి మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఒకటి శాంతి, ఉగ్రవాదం రెండూ ఒక చోట ఉండబోవు, నీళ్లు రక్తం రెండూ ఒక చోట పారబోవు. ఇది చాలా క్లియర్ కట్గా నరేంద్ర మోడీ అన్న మాటల్లో కీలకమైన అంశం. ఒకటి శాంతి, ఉగ్రవాదం రెండూ ఒక చోట ఉండవు. మేము శాంతిని కోరుకుంటున్నాం, మీరు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు. అందుకని ప్రపంచానికే టెర్రర్ యూనివర్సిటీగా మారిన భవల్పూర్ని, మురుద్గేని రెండు చోట్ల ఉన్న జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా హెడ్ క్వార్టర్స్ని మేము ధ్వంసం చేశాము. గతంలో అమెరికాలో ట్విన్ టవర్స్ని ధ్వంసం చేసిన టెర్రరిస్టులు కావచ్చు, లండన్ పేలుళ్లకు కారణమైన ఉగ్రవాదులు కావచ్చు, భారత్లో మొన్న పెహల్గావ్లో చేసిన దాడులు చేసిన ఉగ్రవాదులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా యూనివర్సిటీ లాంటిది భవల్పూర్. అలాంటి భవల్పూర్ గడ్డ మీదకి వెళ్ళి మరీ ఆ ఉగ్రవాద స్థావరం మొత్తాన్ని కూడా నాశనం చేశాము అనేది మోడీ చాలా సీరియస్గా ఈ విషయాన్ని చెప్పారు, చాలా క్లియర్ కట్గా చెప్పేశారు. అయితే ప్రస్తుతానికి ఆపరేషన్ సింధూర్ని తాత్కాలికంగా ఆపాం. అది ఎందుకు ఆపాల్సి వచ్చింది అంటే పాకిస్తాన్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ మేరకు తాత్కాలికంగా ఆపాం. ఇకపైన పాకిస్తాన్ యాక్షన్ బట్టి మన రియాక్షన్ ఉంటుంది. ఇవాళ మన బలం ఏంటో పాకిస్తాన్కి చూపించాం. మన ముందు పాకిస్తాన్ వణికిపోయింది. పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు, పాకిస్తాన్ ప్రయోగించిన మిసైళ్ళు మన ముందు తట్టుకోలేకపోయాయి. మన గడ్డ మీద ఎక్కడా కూడా వాళ్ళు చిన్న విధ్వంసం కూడా చేయలేకపోయారు. మనం వెళ్ళి వాళ్ళ ఎయిర్ బేస్ను కూడా కొట్టొచ్చాము. ఇది మన బలం అంటే అన్నారు. అంతేకాకుండా ఆపరేషన్ సింధూర్ అనే పేరు కాదు ఇది. ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం పేరు కాదు, ఇది కోట్ల మంది భారతీయుల నమ్మకం ఆపరేషన్ సింధూర్ అంతే. మన ఆడబిడ్డల నుదుటన బొట్టు తీసేస్తే ఎలా పరిణామాలు ఉంటాయో పాకిస్తాన్కి ఇవాళ మనం చూపించాం. అక్కడ పెహల్గావ్లో పర్యాటకం కోసం చూడటం కోసం వెళ్ళిన మన వాళ్ళని భార్యల ముందు భర్తలను చంపారు, పిల్లల ముందు తల్లిదండ్రులను చంపారు ఇంత క్రూరంగా. సో అలాంటి వాళ్ళని మనం వదిలిపెట్టాలా? అందుకని వేటాడి చంపాం. వాళ్ళ స్థావరాల మొత్తాన్ని నాశనం చేశాం. వందల మంది టెర్రరిస్టులందరినీ కూడా భూస్థాపితం చేసేసాం. ఉగ్రవాదం అనేది లేకుండానే చేశాం. మళ్ళీ పెంచి పోషిస్తే వాళ్ళను కూడా అంతం చేస్తాం. మన టార్గెట్ పాకిస్తాన్ కాదు, పాకిస్తాన్ సైన్యం కాదు, పాకిస్తాన్ ప్రజలు కాదు, మన టార్గెట్ కేవలం ఉగ్రవాదులు మాత్రమే అనే సందేశాన్ని ప్రపంచం మొత్తానికి కూడా నరేంద్ర మోడీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒకటి భారతీయ మహిళల నుదుటిన బొట్టును తీసేసే ప్రయత్నం చేస్తే దాని పరిణామాలు ఎంత ఘాటుగా ఉంటాయో, ఎంత దారుణంగా ఉంటాయో ఇప్పుడు పాకిస్తాన్ చూసింది అనేది నరేంద్ర మోడీ అన్నమాట. త్రివిధ దళాలకి ఆయన సెల్యూట్ ప్రకటించారు.
వారికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీ కావచ్చు, ఆర్మీ కావచ్చు, ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసాము. వాళ్ళే డెసిషన్ తీసుకున్నారు. వాళ్ళు చేసిన ఈ సాహసానికి వాళ్ళకి సెల్యూట్ చేస్తున్నారని నరేంద్ర మోడీ కూడా చెప్పారు. మొత్తం ఈ ఎంటైర్ ఆపరేషన్ సింధూర్ అనేది భారతదేశంలో ఉన్న మహిళలందరికీ కూడా అంకితం చేస్తున్నాను, నా అక్క చెల్లెళ్ళందరికీ కూడా అంకితం చేస్తున్నానన్నారు. ఆపరేషన్ సింధూర్ అనేది పేరు కాదది, అది కోట్ల మంది భారతీయుల నమ్మకం. కోట్ల మంది భారతీయులు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని నేను చేసి చూపించాం మేమంతా కూడా. అది కూడా బవల్పూర్, మురుద్గే 2 చోట్ల హెడ్ క్వార్టర్స్ని ధ్వంసం చేయటం అనేది ఆషామాషి వ్యవహారం కాదు, అందరికీ సాధ్యమయ్యేది కాదు. కానీ మనం ఇవాళ చేయగలిగాము. ఉగ్రవాద శిబిరాల మొత్తాన్ని కూడా ఎప్పటికైనా సరే పాకిస్తాన్ పిఓకేని వదలాల్సిందే. వదలటం తప్ప, అంటే పిఓకేని మనకు అప్పగించడం తప్ప వాళ్ళకు వేరే మార్గం అనేది ఎక్కడా కూడా లేదు. రెండోది, మన దేశంలో పర్టికులర్గా పాకిస్తాన్, మనం కేవలం ఉగ్రవాద శిబిరాల మీద మాత్రమే దాడులు చేశాం. కానీ పాకిస్తాన్ అలా కాదు. మన దేశంలో ఉన్న అనేక దేవాలయాలు, గురుద్వారాలను టార్గెట్ చేసుకుని వాటిపైన దాడి చేసింది. సామాన్య ప్రజలపైన బాంబుల వర్షం కురిపించే ప్రయత్నం చేసి వాళ్ళని చంపే ప్రయత్నం చేసింది. సో అందువల్లే మనం కూడా అదే స్థాయిలో ప్రతి దాడి చేయాల్సి వచ్చింది. వాళ్ళ మిసైల్స్ని, వాళ్ళ డ్రోన్లు మొత్తాన్ని కూడా ధ్వంసం చేసాం. మనకున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దెబ్బకి పాకిస్తాన్ విలవిల్లాడిపోయింది. పాకిస్తాన్ ఒక విధంగా చెప్పాలంటే వణికిపోయింది. అలా చూపించాం మన బలం ఏంటి అనేది, మన సత్తా ఏంటి అనేది ఇవాళ ప్రపంచం మొత్తానికి కూడా మనం చెప్పామనేది నరేంద్ర మోడీ టోటల్గా ఇవాళ మొత్తం సుదీర్ఘమైన మీడియా మీట్లో మొత్తం ఇన్ని వివరాలన్నీ కూడా చెప్పారు. అన్నిటికంటే ముఖ్యమైనది అణుబాంబుకు సంబంధించింది. అణుబాంబు వేస్తామని బ్లాక్మెయిల్ చేస్తే మాత్రం ఈ స్థావరాల మీద దాడి చేస్తామంటూ వార్నింగ్ ఇవ్వటం అనేది నిన్న జేడీ వాన్స్తో చెప్పిన మాటలే ఇక్కడ ఇవాళ కూడా మరోసారి చెప్పే ప్రయత్నం చేశారు. వహాసే గోలీ చలేగాతో యహాసే గోలా చలేగా అంటూ ఒక వార్నింగ్ అయితే ప్రపంచానికి, ఇటు పాకిస్తాన్కి కూడా ఇచ్చే ప్రయత్నం నరేంద్ర మోడీ చేశారు. అల్టిమేట్గా బాటమ్ లైన్ ఏంటంటే ఆపరేషన్ సింధూర్ తాత్కాలికంగా ఆపాం పాకిస్తాన్ చేసుకున్న విజ్ఞప్తి మేరకు. ఇకపైన ఒకవేళ పాకిస్తాన్ గారికి మళ్ళీ దాడులు చేస్తే చాలా సీరియస్ యాక్షన్ మళ్ళీ పాకిస్తాన్ మీద ఉంటుందన్న వార్నింగ్ను కూడా పాకిస్తాన్కి అయితే ఇచ్చారు నరేంద్ర మోడీ. రైట్, థ్యాంక్ యూ అశోక్.